అంటే పుట్టలో ఉద్భవించారు. పైనుంచి కింద వరకు అంతా పుట్టే. స్వామివారిని నీళ్ళలో త్రవ్వగా స్వామివారు బయటపడ్డారు. ఆ ఎదురుగా ఉన్న నామం గమనిస్తే ఆ ఎదురుగా ఉన్న నామం భార్యాభర్త సహితంగా లక్ష్మీనారసింహస్వామి ఉద్భవించారు. అక్కడ అదిగో ఈ మధ్యలో ఉన్న నామం స్వామివారు, ఇటు పక్క ఉన్న కళ్యాణ తిలక అమ్మవారు. ఇదిగో ఈ ఉత్సవ విగ్రహం ఎలా ఉంటారో స్వామివారు అమ్మవారు సహితంగా అక్కడ ఎలా ఉంటారు. అదేవిధంగా గమనిస్తే తూర్పు దిశ ఇటు ఏంటంటే ఈశాన్య భాగం ఈ మూలకు వస్తుంది. ఆ చిన్న చందన ముద్ద చూస్తే ఆ చిన్న చందన ముద్ద బాలానారసింహస్వామి. ఈ కలియుగం నందు ఎవరైతే సంతానము, వివాహం, ఆరోగ్యం కొరకు ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళ కోరికలు తీర్చడానికి బాలానారసింహస్వామి ఆ మూల చూస్తే పడుకొని ఉంటారు. చూడు, చిన్న కుంకుమ బొట్టు పెట్టింది కదా, అక్కడ స్వామివారు పడుకొని తూర్పు దిశగా కాళ్ళు పెట్టి ఉంటారు. అదేవిధంగా గమనిస్తే ఇటుపక్క దక్షిణ భాగంలో ఉత్తరముఖంగా వెండి కళ్ళు, కిరీటం, మీసం పెట్టి ఒక స్వామి దర్శనం ఇస్తూ ఉంటారు. ఉగ్రనారసింహస్వామి ఎవరైతే తప్పులు చేస్తూ ఉంటారో వాళ్ళని ఉగ్రంగా దండిస్తారు. అదేవిధంగా ఎవరైతే కోరికలు కోరుకుంటే శాంత స్వరూపంగా వాళ్ళ కోరికలు తీర్చేది ఆ ఉగ్రనారసింహస్వామి. ఈ ఎదురు డబ్బులు పెట్టి ఉన్న 2 రావుల స్వామివారి ఆభరణాలు, శంకు చక్రాలు, పైనున్న పెద్దరాయి 12 శిరసుల ఆదిశేషుని పడిగా. ఎటువంటి ధర్మమైన కోరికైనా సరే కోరుకుంటే స్వామివారి దగ్గర దిగ్విజయంగా నెరవేరుతుందని ఇక్కడ వాక్కు రూపంలో స్వామివారు అందరికీ విన్నవించుకున్నారు. జై నారసింహ, జై జై నారసింహ.